ఈ వీడియోలో మనం దేవి నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతను పూజిస్తాము. మొదటి స్థానంలో దేవి నవరాత్రులు మరియు రెండవ స్థానంలో చైత్ర నవరాత్రులు ఉంటాయి. దేవి నవరాత్రులకు సంబంధించి మొదటగా ఒక్కొక్క రోజు దుర్గాదేవిని సంబంధించిన ఒక్కొక్క అవతారాన్ని పూజిస్తారు. ఇప్పుడు ఆ అవతారాలలో మొదటి అవతారమైన శైలపుత్రి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం. శైలపుత్రి అంటే పర్వతపుత్రిక. శక్తి మొదటి జన్మలో దక్షుడికి కూతురిగా సతీదేవిగా జన్మించింది. శివుడికి జరిగిన అవమానం తట్టుకోలేక హోమగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఆ తర్వాత రెండవ జన్మలో మళ్ళీ శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి హిమవంతుడి కూతురిగా జన్మించింది. పర్వతాల రాజుకి పుట్టింది కాబట్టి పార్వతి లేదా శైలపుత్రి అని పిలుస్తారు. మానవ శరీరంలో అడుగు భాగాన ఉన్న మూలాధార చక్రానికి దేవత శైలపుత్రి. భౌతిక శరీరంలో పుట్టిన దేవి తనలో ఉన్న శక్తిని మేల్కొల్పి శివుడిని చేరుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ ఘట్టాలు శివపురాణంలో వివరించబడి ఉంటుంది. వాటి ఆధారంగా శైలపుత్రి మూలాధార శక్తికి నిదర్శనం అంటారు. ఫ్రెండ్స్, త్వరలో అమ్మవారి 9 రూపాల గురించి ఫుల్ వీడియో చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.